ఓకే, వాక్యం చదువుకున్న మూల వాక్యము ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అనేను. ఈ వాక్యము మన వీరిలో దేవుడు దీవించును గాక. ఆమె చిన్నగా ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజు. ఇదిగో ప్రభా, ఈ వాక్యము నీ ప్రేరేపణతోని ప్రభా అయా ఎత్తి పట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా మాకందరికీ ప్రభా అయా ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో, ఈ కొత్త దినములో ప్రభా మా జీవిత యాత్ర ప్రారంభంలో ఈ కొత్త సంవత్సరంలో నూతన నిరీక్షణ కలిగి అయా ఆశాజనకంగా, విశ్వాసంగా ఎంతగానో ప్రభా అయా అపేక్షతో ప్రభా నీ వాక్యం వినటకు సిద్ధపడుతుండగా నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మాట్లాడమని చదివి ప్రభా నీ మాట ప్రభా మా జీవితంలో ఉత్తేజం దయచేయబడుతుందయ్యా. నీ మాట మాకు జీవింపజేస్తుందయ్యా. నీ మాట మమ్మల్ని చెల్లింపజేస్తుందయ్యా. నీ మాట ద్వారా మేము బలపరచబడతామయ్యా. నీ మాట ద్వారా మేము ధన్యులవుతామయ్యా. కనుక నీ స్వరము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవకుడు ఉత్తవాడు అయ్యా, ఏమీ లేని వాడు తండ్రి. నీ జ్ఞానముతో, నీ ఎదుగో ప్రభు నీ అభిషేకంతో నింపి నీ సాధనంగా వాడుకొనము. అద్భుతంగా మాతో ప్రభా స్తోత్రము అందరితో మాట్లాడము ప్రభా. మా తద్వారా మా జీవితాల్లో ఈ కొత్త సంవత్సరంలో నవీన జీవితంలో అయా గొప్పగా ప్రభా నీ మహిమార్థంగా, ఆశకరంగా అనేకులకు ప్రభా మాదిరికరంగా నిలబెడతావని, ఆ విధంగా మాట్లాడతావని యేసయ్య నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైతు అందరూ కూర్చుందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండములో 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడు సంధ్యాకాలములో, చల్లటి సాయంత్రకాలములో దేవుడు ఆ ఏదోను వనములో దర్శిస్తాడు. వేంచేస్తున్నాడు అంటే దర్శిస్తున్నాడు. వచ్చి ఆదామా ఆదామా అని పిలిస్తే ఆదాము పలుకులేదు, ఉలుకులేదు. హల్లెలూయా. దేవుడు దర్శిస్తున్నాడు ఆదామును, కానీ ఆదాము సిద్ధపాటు లేడు, ఆదాము అనుకూలం లేడు, ఆదాము ఎదుటికి రావట్లేదు. కారణము ఆదాము దేవుడికి ఇష్టడి కాకుండా దేవుడికి విరుద్ధమైన కార్యము చేసినందుకు ఆయన ముందటికి రానటువంటి సాహసము చేయట్లేదు. కాబట్టి ఆదాము పిలవంగానే, అంతకుముందు మొన్న కాలములో పిలిస్తేనే పిలవంగానే వచ్చేవాడు. ఆదాము అంటే ఎక్కడ ఉన్నా, తోటలో నలుదిక్కులో ఎక్కడ ఉన్నా పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధిలో ఆశ్రయించేవాడు, దేవుని సన్నిధిలో చేరేవాడు. నేను ఉన్నానయ్యా అని. కానీ నీ చిత్తము ప్రభువా, నేను ఇక్కడ ఉన్నాను, నీ బిడ్డగా, నీ దాసుడిగా నీ లోబడేవాడు. కానీ ఈ రోజు మాత్రము, ఈ సాయంత్ర కాలములో, సంధ్యవేళలో మాత్రము రాలేకపోతున్నాడు. ఎవరు? ఆదాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఎలా ఉంది? ఆదాము లాగా నీ పరిస్థితి ఉందా? దేవుడు ప్రత్యక్షంగా మనతో వచ్చి నిన్ను దర్శించాలని, నీకు ప్రత్యక్షపరచాలని, ఆయన మహిమ చూపెట్టాలని, ఆయన జీవమైన మాట ద్వారా నిన్ను పలకరించాలని ఆయన ప్రత్యక్షంగా నీ దగ్గరికి వచ్చి నేను దర్శించటకు వచ్చినప్పుడు నువ్వు అందుబాటు లేకపోతే మరి దేవుడు ఎవరితో మాట్లాడతాడు చెప్పండి? చాలా మంది ఆదాములాగా వెనకకు పోతున్నారు, ఆదాములాగా దాగులు మూగిల్లా దండకోలు చేస్తున్నారు. ఆదాము ఏ విధంగా దాక్కున్నాడో ఇప్పుడు మనం కూడా చాలా మట్టుకు దాక్కుని కొత్త సంవత్సరంలో ప్రవేశించబడ్డాం. ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను దర్శించబోతున్నప్పుడు మీరు ఆదాములాగా ఇలా మీరు దాక్కుంటే దేవుడు ఏ కార్యం చేయడు. హల్లెలూయా. అనేక సార్లు దేవుడు మాట్లాడిన గత కాలంలో 2025లో అనేక సార్లు మీరు ఆదాములాగా దాక్కున్నారు. కారణము నీ మనస్సాక్షి తెలుసు, దేవునికి అనుకూలంగా లేదు కాబట్టి దేవుని దగ్గర రావటానికి ధైర్యమో సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే సాతాను తప్పులు ఇరికిచ్చి నీకు దేవుని దగ్గర రాకుండా చేస్తున్నాడు. కుట్రదారుడు, ఆ భయంకరమైన ఆ పైచాచిక దురాత్మ నిన్ను అడ్డుపడేది ఎందుకు తెలుసా? నిన్నే ఏదో దాంట్లో ఇరికిస్తున్నాడు. కాబట్టి అదే ఆ ఇరికించడంలో
నీవు అపరాధిగా అయిపోయి ఏమైతున్నావు? దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు, దేవుని సహవాసము దగ్గరికి రాలేకపోతున్నావు, ప్రార్థనలో రాలేకపోతున్నావు, దేవుని సముఖంలో గడపలేకపోతున్నావు, బైబిల్ చదవలేకపోతున్నావు, దేవుని వాక్యం వినలేకపోతున్నావు. దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నావు, అంటే ఆ వాక్యం స్వీకరించలేకపోతున్నావు, అంగీకరించలేకపోతున్నావు. కారణము సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదో ఒక వ్యతిరేక కార్యం ఉంది కాబట్టి రాలేకపోతున్నావు. అందుకోసమే ఆదామని ఒకే పిలుపుతో వచ్చే ఆదాము 2-3 పిలుపులు పిలుచడానికి 3వ పిలుపుకు అయ్యా నేను ఇక్కడ ఉన్నాను, ఏడున్నాను రావట్లేదు, కానీ ఆయన ఎక్కడో ఉన్న స్వరంగా ఏమంటున్నాడు? అయ్యా నేను ఇక్కడ ఉన్నాను. అంటే ఇక్కడ ఉన్నావు అంటే నువ్వు దగ్గరికి రావట్లేదు, కనబడతలేదు. నిన్న మొన్న రోజులు వచ్చినట్టుగా అలపచ్చినట్టుగా తండ్రి ఇంటి దగ్గర పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు నా తండ్రి వస్తాడు సాయంత్రం పూట అని చెప్పి, ఎలాగ చిన్న పిల్లలు తన కడుపులో పుట్టిన పిల్లలు ఎలాగ అలపరిచినట్టుగా అల్లారి ముద్దుగా నా తండ్రి ఎదురుగా నా తండ్రి వచ్చిందని ఎలాగ సంతోషంగా సంబరంగా మరి తండ్రిని ఎదుర్కొంటారో అలాగే ఎదుర్కొనే ఆదాము ఈ రోజు మాత్రం రావట్లేదు. ఎందుకంటే దేవుడు చెప్పింది చేయలేక సాతాను ప్రేరేపణతో ఏదో వ్యతిరేక పని చేశాడు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు అలా అలపరిచినట్టుగా వినలేకపోతున్నావు, రాలేకపోతున్నావు. దేవునితో అనుబంధంగా, ఆయనతో పెనవేసుకునే అనుబంధంగా పరిగెత్తుకుని అయ్యా నా తండ్రి అని అలుముకోలేకపోతున్నావు. కారణము ఏదో దేవుడు, తండ్రి అయిన దేవుడు నీ చెప్పిన మాట ఏదో వినలేకుండా అపరాధులు పడిపోయావు. అలా అపరాధులు పడగొట్టేది ఎవరు? సాతాను మాయలో పడిపోయావా? సహోదరుడా, ఈ సంవత్సరంలో వాడిని జయించాలి. పారిపోవద్దు, నువ్వు దాక్కోవద్దు. దావుడు మూదల వరకు దేవుడిని రక్షించలేదు, నిన్ను ప్రేమించి తన బిడ్డగా నిలబెట్టలేదు, నిన్ను ఎన్నుకోలేదు. కారణము తన బిడ్డగా ఎప్పటికీ శాశ్వతంగా నీతో అనుబంధం ఉన్నట్టుకు రక్షించుకున్నాడు. నిన్ను ప్రేమించి నిన్ను సృష్టించాడు. దేవుడు నిన్ను గొప్పగా కృప చూపెట్టి నిన్ను గొప్పగా విమోచించాడు. ఈ విమోచన క్రయధర్ముగా ఆయన శరీరమే, ఆయన జీవమే నీకు నాకు దారపోశాడు. మరి నువ్వు దూరం పోతే ఎలా ఉంటుంది? ఆ తండ్రికి ఎంత క్షోభం, ఎంత దుఃఖం, ఎంత వేదన. 2 చేతులు చాచే నా కుమారుడా, నా కుమార్తె నా దగ్గరికి రాబిడ్డ అని పలకరిస్తే నువ్వు దూరం పోతున్నావేంది? దూరం పోతున్నావేందుకు? ఆయనతో అనుబంధము శాశ్వతమైన నిత్య జీవం అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి తప్పు చేసినా కదయ్యా అంటే తప్పు చేసినా కూడా దేవుడు క్షమించే దేవుడు. నీ దేవుడు, నీ తండ్రి దయామయుడు, క్షమించే దేవుడు. క్షమించే నిమిషం మాత్రం కోపడతాడు, కానీ నీ ఆయుష్కాలం అంతా క్షమించే దేవుడు, దీర్ఘశాంతుడు. హల్లెలూయా. నువ్వు క్షమిస్తాడు. అయితే నువ్వు ఒప్పుకుంటే క్షమిస్తాడు. నీ తండ్రికి దగ్గర ఒప్పుకోవా? మరి ఎవరి దగ్గర ఒప్పుకుంటావు? నీ ప్రాణపదంగా ప్రేమించి నీకు ప్రాణం దారపోసిన ఆ తండ్రి దగ్గర నీకెందుకు ఆ యొక్క పట్టింపులు? ఎందుకు నీకు ఈగో? నీకెందుకు ఆ యొక్క అహం అనే ఎందుకు అడ్డొస్తుంది తండ్రికి? అహంగాన్ని ఏం చేయాలి? ఆ అడ్డు తొలగించుకొని దేవునితో అనుబంధం మమేకం రండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే అవి గుర్తుకొస్తున్నాయి కదా, అవి మర్చిపో. లేకపోతే మాటికి నిన్ను కలిసి వేస్తాడు. దేవుడు నిన్ను క్షమించి వాటినన్నిటినీ సముద్రములో నిండు సముద్ర గర్భంలో పడేస్తాడట, ఎప్పటికీ మరి జ్ఞాపకం లేకుండా. కానీ మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నా మనకి ఇంకా మన యొక్క మూలిక స్వభావం గుర్తుకొచ్చి మన ప్రార్థనకు, మన సహవాసానికి, ఆత్మీయ యాత్రలో అవి అడ్డుపడి మన ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఈ సమస్యలో కావద్దు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొండికేయద్దు. నీకు ఇష్టమున్నా కష్టమున్నా దేవుని మాటకు లోబడు. సహోదరుడా, ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక భక్తుడు. యోనా, అయ్యా ఎదుగో నీవు యూదా దేశం నుంచి, ఇజ్రాయెల్ దేశం నుంచి, ఇదిగో నీ శత్రు రాజ్యమైనటువంటి నినవేకు పంపిస్తున్నాను. చిత్తమయ్యా. నినవేకి ఎందుకు పంపిస్తారంటే వాళ్ళని చెప్పించడానికి ఆయనకి ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మాటికి మా మీద యుద్ధం చేసి మనను హింసించేవాళ్ళు, మనను గొప్పగా బాధపరిచేవాళ్ళు. కాబట్టి
వాళ్ళను ఇప్పుడు దేవుడే వాళ్ళ వాళ్ళను శపించుటకు నన్ను పంపిస్తాడేమని మంచి హుషారుగా ఉన్నాడు. ఏమని తెలుసా, ఆ నినివే దుర్మార్గతను దుర్గతిని చాలా ఓర్వ లేకున్నాను. నా మాటగా వారికి మారుమనసు కలిగే విధంగా సువార్త చేయటానికి నేను పంపిస్తున్నాను అన్నప్పుడు ఎంత హుషారుగా ఉన్నాడో, ఎంత గంభీరంగా ఉన్నాడో. బెల్లునుకు ములుగుస్తే ఒక షార్ప్ వెపన్, అదే షార్ప్ ఒక ఇన్స్ట్రుమెంట్ కూస్తే ఎలాగవుతారు, అలాగైపోయాడు అనమాట. నేను నిన్నవే పట్టణానికి పోవాలి వాళ్ళ రక్షణ పొందటానికి. మారుమనసు పొందుతారు నేను వాక్యం చెప్తే. వాళ్ళు మారుమనసు పొందొద్దు, దేవుని ఉగ్రత వాళ్ళు చచ్చిపోవాలి అని చెప్పి ఏం చేసింది తెలుసా, దేవుని సముఖములో వెళ్తానని చెప్పాడు, చెవులు ఊపాడు, తల ఊపాడు. మనం కూడా ప్రార్థనకు వస్తావా సహోదరి సహోదరుడా, ఎవరి కుమారుడు అంటే వస్తాం గంగిరెద్దుల్లాగా. తిన్నావా బస్సు అంటే తిన్నాను. అమ్మగారికి దండం పెట్టు, అయ్య గారికి నమస్కారం పెట్టంటే అది ఇట్లా ఒక కాలు ఇట్లా చేసి చేస్తుంది. చూడు బస్సు మంది ఇప్పుడు సంక్రాంతికి బాగా జోరుగా మన ఇంటి ముందరికి వస్తారు. అయ్యగారికి అమ్మగారికి ఇట్లా దండం పెట్టగానే అమ్మగారికి అయ్యగారి ఫ్లాట్ అయిపోయి ఆ గంగిరెద్దులో ఉన్న వ్యక్తులకు ఏం చేసాడో మనము దానం చేయటం, ఏదో ఒకటి మనకు దయభక్తి ఉడత భక్తిగా వాళ్ళకు సహాయం చేస్తాం. అట్లనే మనం ఏం చేస్తాం తెలుసా, గంగిరెద్దుల్లాగా తల ఊపుతాము కానీ ప్రార్థనకు వస్తామండి. పోయిన సంవత్సరం గట్లనే చేశారు కదా, ఎంతమంది గంగిరెద్దుల్లాగా తల ఊపి వచ్చారా ప్రార్థనకు? ఉదయకాలము సాయంత్రకాలము అలాగనే వీబెస్ కార్యక్రమానికి అలాగనే స్పెషల్ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నప్పుడు వచ్చారా? అలాగా చేయకూడదండి. ఈ సంవత్సరంలో దైవ సన్నిధిలో గడిపితే మీకు ఆయుష్ పెరుగుతుంది, మీకు ఆర్థిక ఇబ్బంది పెరుగుతుంది, ఆర్థిక స్తోమత పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బంది పోయి ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అన్ని సుగుణాలు పెరుగుతాయండి. దేవుని యొక్క అనుగ్రహం పెరుగుతుంది అన్నమాట, సమృద్ధి పెరుగుతుంది. కానీ దేవుని దగ్గర రాకపోతే సమృద్ధి అంతా పోతుంది. నీకు ఉన్న ప్రత్యేకత అంతా బలహీనమైపోతుంది. నీ శోభాయమానంగా ఉన్న నీవు బలహీనమైపోతావు, నువ్వు నిరసించిపోతావు, నీవు ఏమైపోతావు, అలసిపోయినట్టుగా అయిపోతుంది జీవిత యాత్ర. దేవుని సన్నిధికి వచ్చి చురుకుతనం వస్తుంది, హుషారు వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, మీకు మేలు జరుగుతుంది, మీకు క్షేమం జరుగుతుంది. హల్లెలూయా. అందుకోసం దావీదు అమాయకుడై చెప్పలే, ఎడ్డోడై చెప్పలే, నా బ్రతుకు కాలమంతా నీ మందిరములో నివాసం చేస్తాను, ఎందుకంటే నా బ్రతుకు దినములో కృపాక్షేమలు నా వెంట వచ్చునుగాక. ఆమేన్. కృపా వల్ల నాకు క్షేమం జరగాలి, నా బ్రతుకు దినములంతా నాకు కృప కావాలి, కృప ద్వారా క్షేమం జరగాలి, విజయం జరగాలని దైవ సముఖం నీ మందిరములో నా జీవిత కాలం అంతా గడపటకు మరి దేవుడికి ప్రార్థన చేశాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం చదువుదాం. కీర్తన 23వ కీర్తన, అందరికి తెలిసిన అందరికి పరిచయమైన కీర్తన చివరి వాక్యం చదవండి ఒకరు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. అబ్బ చిరకాలము ఆ యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఎందుకు? ఈ రాజై ఉండి రాజరికంలో మంచి సింహాసనం మీద చిరకాలం రాజుగా నేను జయ జయలు పలకబడతాను. రాజు చిరంజీవిగా అవునుగా, కానీ ప్రజల చేత, సైనికుల చేత, అధికారుల చేత మన్ననలు పొందుకునేది ఎంత గొప్ప రాజరికం. రాజసింహాసనం మీద కూర్చుంటే అదేమి ఆయనకి రుచి అనిపేలే. నీ మందిరంలో నివాసం ఉండడమే నా చిరకాల కోరిక. ఏమంటారు? చిరకాలము నీ మందిరంలో నివాసం చేసేదను. సింహాసనం మీద నివాసనం కాదట. ఇంకా హల్లెలూయా. రాజబల్లలో రాజుకు తలుచుకుంటే ఏదైనా కొదవనండి, చాలా పుష్కలమైన ఆహారం. హల్లెలూయా. రాజు తిన్నంతగా తినడం అంటే తిన్నంతగా అంత గొప్ప సమృద్ధి ఉంటుంది. రాజబల్ల మీద ఆయనకు నివాసం కోరతలేడు. అలానే రాజు మరి పవలించేటువంటి ఆ బెడ్రూమ్ ఎంత గొప్ప సౌఖ్యం ఉంటుందండి. ఈ 5 స్టార్ హోటల్ కూడా పనికి రాకపోవాలి. రాజు బెడ్రూమ్ అది కూడా సుఖం. నాకు అది సుఖం లేదు, నాకు ఏమి నివాసం అక్కడ నాకేమి రుచి లేదు, భోజన బల్ల దగ్గర లేదు, సింహాసనం మీద కూర్చుండే భాగ్యము అంటే ఆ భాగ్యం గొప్పది, కానీ అక్కడ నాకు
సంతోషమో లేదు, నా క్షేమమో. మనమేమో దావీదేమో రివర్స్ చేస్తే, మనమేమో దావీలాగా సింహాసనాలు కావాలి, అధికారులు కావాలి, హోదంతస్తులు కావాలని పరిగెడుతున్నాం. కాబట్టి ఈ సంవత్సరంలో అలా కాదు. దేవుడి మందిరం నివాసము ఉంటే కృపాక్షేమాలు మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది తెలిసి కూడా కొంతమంది ఇదిగో యోనా లాగా మొండిగా, నాకు ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం, నాకు ఇష్టం లేదు అంతే అని చెప్పి ఏం చేసిండు, ఆ నినవే ప్రాంతానికి పోవాల్సిన వ్యక్తి తర్షీషు పట్టణానికి పోవటానికి యొప్పే దగ్గరికి, ఓడరేవు దగ్గర, ఒప్పే అనే ప్రాంతం ఓడరేవు దగ్గరికి వెళ్ళి టికెట్ కొనుక్కొని తర్షీషుకి పోవటానికి ఓడెక్కింది. అందరేమో ఒక పర్పస్, ఒక గురి కొద్ది ప్రయాణం చేస్తే ఇతడేమో గురి లేని ప్రయాణం. చాలా మంది ఆత్మీయ జీవితంలో గురి లేని ప్రయాణం చేస్తున్నారు. హలో, ఈ సంవత్సరంలో గురి లేని ప్రయాణం చేయొద్దు. చేస్తే ఏమైతుంది, తుఫానులో కొట్టుకపోతారు. తుఫాన్లో కొట్టుకపోతే, తుఫాను కాదు నీ వల్ల తుఫాన్ అవుతుంది ఆ పడవకు, ఆ జీవిత యాత్రలో, ఆ కుటుంబానికి. కానీ నువ్వు ఎక్కడ ఏ పని చేసినా ఆ పని దగ్గర ఉన్నటువంటి ఆ సిబ్బందికి, ఆ డిపార్ట్మెంట్ కు పెద్ద ఏమైతుంది, అల్లకల్లోలం అవుతుంది, తుఫాను ఏమవుతుంది. ఎందుకంటే నీకు గురి లేని ప్రయాణం చేస్తున్నావు. నీకు గురి, అది గురి నీవు కోరుకున్న గురి, కానీ దేవుడు కోరుకున్న గురి కాదు, అది గమ్యం కాదు. హలో, గమ్యము దేవుడు కోరలేని గమ్యంలో చాలా మంది ప్రయాణం చేస్తున్నారు. గత సంవత్సరం చెల్లింది, ఈ సంవత్సరంలో దేవుడు కృప ద్వారా నీకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. సంవత్సరం జరుగుతుండగా నీలో నూతన కార్యాలు జరిగించడం, నూతన మళ్ళీ ప్రయాణము, దేవుడు కోరుకున్న ప్రయాణంలో, దేవుడు చూపించిన ఆ గమ్య స్థానంలో చేరే విధంగా నీకు ప్రయాణం సిద్ధపరిచాడు ఈ సంవత్సరంలో. కనుక ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరం చివరి వరకు ఆ గురి కలిగిన ప్రయాణంలో నువ్వు ప్రయాణం చేటుకు యోనను బట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది వినిపించుకుంటున్నారు, ఎంతమంది గ్రహిస్తున్నారు? వాళ్ళు గ్రహించిన వారు, వినిపించుకునేవారు ధన్యులు అవుదురుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోనా ఎక్కాడు, మంచిగా పోతున్నాడు, మంచిగా. దీనికి అంత ప్రయాణం కదా, చాలా దూర ప్రయాణం, 3 రోజులంత పట్టి ప్రయాణం. అంచెక్క అందరేమో అంటే త్వరగా వచ్చేటువంటి గమ్యంలో వాళ్ళు ఓడ దగ్గర ఉన్నారు. కానీ ఈయన మాత్రం ఓడ అమర, అంటే కిందికి పోయి ఆ అమరలో మంచిగా హాయిగా రెస్ట్. నా గమ్యం వచ్చే వరకు ఎంత, 3 రోజులు అవుతుంది. 3 రోజులు మంచిగా పండుకుంటా అని చెప్పి పండుకున్నాడు. ఆయనతో సర్ది కట్టుకొచ్చుకున్నాడు, ఆకలి అయినప్పుడు తింటున్నాడు, మళ్ళీ బజ్జుకుంటున్నాడు. అంతే కదా ప్రయాణం, మన జీవిత యాత్ర అంతే కదా. తినడమో పండుకోండి, తినడమో. గొర్రెలం కదా మనం. గొర్రె పెళ్లికి వస్తావా అంటే ఏమంటది గొర్రె? నేను మేత మేసడమో, ఆ మేత మొత్తం అరిగించుకొని మళ్ళీ దాని పిప్పిని బయటకు వదిలిపెట్టడం, ఈ వీటికే నాకు ఆళ్ళ అవుతుంది. ఇంకా పెళ్లికి వస్తానా, శుభకార్యం కత్తనా అన్నట్టుగా గొర్రెలాగానే మనం ఏం చేస్తున్నాం? గొర్రెలం కదా విశ్వాసలము, అట్లనే చేస్తున్నాం. పని చేయడము, తినడము, బజ్జోవడం, పని చేయడము, తినడము, బజ్జోవడం. అంతకంటే ఏమన్నా చేస్తున్నామా? నిరోష చెప్పు. పోయిన సంవత్సరం అభిషేక్ డ్రైవర్ బాబాయ్ చెప్పండి, కష్టం వచ్చినప్పుడు అయ్యా నేను నమ్ముకున్నాం అంటే మరి జాబ్ వదిలిపెట్టి వస్తున్నావా? పని వదిలిపెట్టి ఆదివారం వస్తున్నావా? ప్రార్థనలకు వస్తున్నావా అంటే అది లేదు. పని లేదా అంటే పని చెయ్యి. కానీ బిడ్డ, నువ్వు కష్టపడితే నీకు ఫలితం రాదు. దేవుడు నీ కష్టానికి దేవుడు సహాయం చేస్తే ఫలితం అనుభవిస్తావు. నువ్వు కొంచెము చెయ్యు, పెద్ద ఫలితం అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడి వాక్యం ఉంది, నరుడు కష్టాలు జీతము వారి ఆదాయం అధికము కాదు, కానీ యెహోవా ఆశీర్వాదం వల్లనే ఐశ్వర్యం వస్తుంది. ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడిచిన వాడు ధన్యుడు. నిశ్చయము వారి రెక్కల కష్టార్జిత వారు అనుభవించేదరు, వారికి మేలు కలుగును, వారికి ధన్యత కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. 128వ కీర్తన 2 వచనాలు కనబడుతుంది. కనుక మనం ఆయన భయభక్తులు కలిగి ఆయన త్రోవ నడిచినప్పుడు నిజంగా మీకు రెక్కల కష్టం మీకు ధన్యతగా మేలుకరంగా ఉంటుంది. లేకపోతే కీడుగా మీకు ఆర్థిక ఇబ్బందుల్లో, మరి ఘోరమైనటువంటి నష్టాల్లో, కష్టాల్లో పడిపోతారు. ఆ రందితో మీకు ఏమైతుంది? రోగాలు, నొప్పులు వస్తాయి. చేయమనని చేస్తే మంచిది కదా, చేయమనని చేసి
మన అంటే ఎక్కడ తీసుకొచ్చుకుంటాం? గొంతు కడగ దాకా ప్రమాదం తీసుకొచ్చుకుంటాం. చేయమనేదే దేవుడు క్షేమం అండి. దేవుడు ఈ లోకంలో ఎవరికంటే ఎవరైనా తల్లి కంటే తండ్రి కంటే గొప్ప క్షేమదారుడు దేవుడే. నీకంటే క్షేమదారుడు ఈ లోకంలో ఎవరున్నారయ్యా అంటాడు. ఎవరు? దావీదు కీర్తనలో. ఆయన క్షేమదారం అండి. మనకేం తెలుస్తుంది? మనసటి క్షణములో ఏం సంభవిస్తా మనకు తెలియదు. అన్ని కాలాలు ఎరిగిన దేవుడు, కాలస్వరూపుడు, మరి కాలములో నడిచే దేవుడు, మరి కాలాన్ని రూపించే దేవుడు, ఆ కాల స్వరూపుడు నీతో ఉన్నాడు. ఆయన మాట వింటే నువ్వు తల ఎత్తుకుంటావు, తల దించుకో. హల్లెలూయా. నా వైపు చూసి నా మాట విన్నవాడు ప్రకాశవంతం తేజస్సు కలిగి ఉంటాడు, వానికి ఎప్పుడు చీకటి ఆవరించదు. తల దించుకోండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం నమ్మిన బిడ్డ ఎన్నటికీ సిగ్గుపరచబడరు అంటాడు. తన మాట విన్నవాడు ఎన్నటికీ చిన్నగా అవ్వడు, పెద్దగా అవుతాడు. అయితే ఈ యోనా దేవుని మాట వదిలిపెట్టి దైవ సన్నిధి నుండి పారిపోయి ఎడిపోతున్నాడు, తర్షీషుకు పోతున్నాడు. తర్షీషుకు పోయిందా? గమ్యం చేరిందా? మార్గం మధ్యలో మంచిగా నడిసంటలు పోయింది పడవ. ఎక్కడికి? సముద్రము అంతర్భాగములో, అంటే మరీ మధ్యలో పోయింది. ఆ మధ్యలో పోయిన తర్వాత పెద్ద తుఫాను, సుడిగుండం మొదలైంది. పెద్ద తుఫాన్. ఎంత ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ఆ పడవ నావికులు ఎంత దాన్ని కంట్రోల్ చేసి, దాన్ని తెడ్లేసి కంట్రోల్ చేసినా కంట్రోల్ అయితలేదు. వాళ్ళ యొక్క ఆలోచన జ్ఞానాన్ని బట్టి, మేధాశక్తిని బట్టి ఎక్స్పర్ట్ గా బరువులన్నీ కిందేశారు. అయినా కంట్రోల్ అవుతుంది. ఇంకా తుఫాన్ ఎక్కువ అవుతుంది. పడవ ఆ అలల చేత అటు ఇటు ప్రమాదకరంగా ఊగుతుంది అనమాట. కొంచెం త్రొట్టిలో కొంచెమైతే సముద్రంలో మునిగిపోతుందేమో అనంతగా భయభ్రాంతులుగా ఆ పడవ అలజడిగా గురవుతుంది. అప్పటికి వాళ్ళు అన్ని ప్రయత్నం చేసి పైకి చూసి వారి దేవతలకు మొక్కుతున్నారు. అయ్యా, ఏ దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు, నిజమైన దేవుడు అనుకుంటామని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేస్తూ అందరూ మీ విశ్వాసాన్ని బట్టి, మీ మతాన్ని బట్టి మొక్కండి, ఏ దేవుడైనా మనం కరుణించి కాపాడుతాడేమో అని చెప్పి. ఇతడు మాత్రం మంచిగా తిన్నాడు, గురు కొడుతున్నాడు. కొంతమంది కడుపే దేవుడు, నిద్రే దేవుడు. ఇక తిన్నామంటే ఇక ఆ భూకంపనాన్ని అక్కడ యాక్సిడెంట్ అయ్యి కానీ, లేకపోతే ఎవరికన్నా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినా, అయ్యో చుట్టుపక్కల అందరూ వచ్చి హాస్పిటల్ తీసుకుపోతాన్ని మొత్తం అంటే సందడి చేసి గొప్పగా గొడవగా, అంటే అంతగా నాయిస్ వచ్చిన కోలాహలంగా అక్కడ సందడి జరిగిన ఈ వ్యక్తి వాళ్ళు పండుకున్న వాళ్ళు పట్టేయలేదు. అంత నిద్రపోతున్నారు అనమాట. కొంతమంది అట్లా నిద్రపోతున్నాడు. ఓ దిక్కేమో పడవ అల్లకొల్లం అవుతుంది. ఇట్లిట్లు ఊతే లేవాడా, మంచిగా గొర్రె కొట్టుకుంటూ పండుకుంటున్నాడు. అభిషేకం, అలాంటి అభిషేకం ఉంది ఆయనకు. ఏం లేదు. అప్పుడు అందరు చూసి, ఎవరి దేవతలు వాళ్ళని మొక్కుతున్నప్పుడు ఈ నావికుడు అందరినీ పరిశీలిస్తున్నారు అనమాట. అందరూ మొక్కుతున్నారు, అందరూ వేడుకుంటున్నారు. ఎందుకంటే ప్రమాదంలో ఉన్నాం, మరి చివరి దశలో ఉన్నాం. అరచేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కున మరి దేవుళ్ళను కొలుస్తున్నారు, మొక్కుతున్నారు. ఈ యోనాను చూసి ఆశ్చర్యపోయాడు. ఓయి నిద్రపోతా, ఇంత సంభవించినప్పుడు నీకు నిద్ర పడుతుందయ్యా? లేవు. దరిద్రమైన నిద్ర. మనకు నిద్రలు చాలా వస్తున్నాయి. ఆత్మీయ నిద్ర, ఆత్మీయంగా చాలా మంది నిద్రపోతున్నారు దరిద్రంగా. మేలుకుంటలే మనం. ఎక్కడ పోతున్నాయి నాకేందని సమస్యలు, ఎన్ని సమస్యలు, సమస్య మీద సమస్య. దాంట్లో మనము ఏమైపోతున్నాం? దాంట్లో మొగ్గిపోతున్నాం, అంటే దాంట్లో అలవాటు అయిపోతున్నాం. ఇంకేంది ఇక అన్ని సమస్యలు అయితే ఇక సమస్యలకే నేను పుట్టింపబడ్డాను, అంటే సృష్టింపబడ్డాను. సమస్యలకే ఇక దేవుడు నన్ను నడిపిస్తున్నాని దేవుని మీద బాధ్యం చేస్తూ మనం నడిచి సమస్య కొని తెచ్చుకోమన్నాడు దేవుడు. సమస్య నుండి విడిపిస్తానని చెప్తే మనము మన ఆలోచన ప్రకారంగా, మన ఇష్ట ప్రకారం పోయి సమస్యను తీసుకొచ్చుకుంటున్నా. సమస్య మీద సమస్య వస్తే మారు మనసు వస్తలేదు, కఠినం వచ్చి దేవుడు ఏం చేసింది,
దేవుడు అయినా నా మీద దేవుని ప్రేమ లేదు కానీ నన్ను ప్రేమిస్తలేడు కానీ దేవుడు. ఎంతో మంది అట్లున్న వాళ్ళు ఇట్లున్న వాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళు నేను ప్రేమలో పడి మంచిగా దేవుళ్ళ ప్రేమలో కొనసాగింపబడి మంచిగా దీవించబడుతుంది. నాకేందో మరి నాకు అదృష్టం లేదు, దురదృష్టం లేదు, నాకు అన్ని కష్టాలే, నాకు అన్ని నష్టాలే, నాకు అన్ని ఇబ్బందులే, అగచాట్లే అని నిరసించి దేవుని మీద సరుగుతాం, గురుగుతాం. దేవుడు గురి వద్దకు పరిగెత్తమన్నాడు కానీ గురి లేని జీవితం నడిచి నీ ఇష్టానుసారం నడిచి నీకు వచ్చిన కష్టము దేవుడు బాగా చూడండి, బాగా చూడండి. చెప్పండి. ఇప్పుడు తర్షీషుకు పోయేటువంటి ఈ యోన మరి ప్రమాదంలో పడిపోయిన యోన, మరి యోనిని బట్టి ఆ పడవకు ప్రమాదం వచ్చింది. మరి దేవుడు బాగా చూడండి కాదు. ఎవరైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో దేవుడు నడుమన్న స్థలంలో నడుమన్న ఆ డైరెక్షన్, ఆ ప్రయాణంలో వెళ్లకుండా మన ఇష్టానుసారంగా చేస్తే అది మనం చేతులు కొని తెచ్చుకున్న నష్టం, అది కష్టం. అప్పుడు ఆయన ఏమంటుంది సార్, సావు కబురు చల్లగా చెప్తున్నాడు, ఇది నా మూలంగానే వచ్చింది అంటున్నాడు. ఎవరు? యోనా. మీకు తెలుసా, మీరు ఎంతమంది దేవుళ్ళను ప్రార్థన చేసినా ఏం రాలు సమాధానం రాదు. వాళ్ళు కొంతమంది అయితే మంత్రాలు చదువుతున్నారు, మంత్రాలు చదివిన చింతకాయలు. ఎందుకంటే నేను కలిగిన దేవుడు జీవముల దేవుడు, హల్లెలూయా, సర్వశక్తిమంతుడు, నాకెరక, నా వల్లనే ఈ తుఫాన్ వచ్చింది అని చెప్తున్నాడు. మరి ఏంటిది పరిష్కారం అంటే ఏం పరిష్కారం లేదు. పరిష్కారము మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఏం తెలుసా, పరిష్కారం కావాలంటే నేను మొక్కితే కూడా దేవుడు వినడు. నన్ను తీసుకుపోయి నీళ్ళలో వేయండి. ఈ పడవ ఇట్లా మునిగే విధంగా ఉంది కదా ఈ తుఫాను, నన్ను తీసుకుపోయి ఈ నడి సముద్రంలో పడేయండి. వాళ్ళు ఆశ్చర్యపోయారనమాట. మమ్మల్ని ఇంకా కీడులో పడేయటానికి నువ్వు భక్తుడు అంటున్నావు, నీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు, నేను హెబ్రుడు అంటున్నావు, నేను ఫలాని దేవుణ్ణి కలిగి ఉన్నాము, దేవుని చేత ఏర్పరచబడిన జనాంగంలో ఉన్నాము, నేను దేవుని చేత ఎన్నుకోబడిన ఒక ప్రవక్తను, ఒక భక్తుడు అంటున్నావు. కొంపదేశం నిన్ను పడితే మా కొంపలు ఆరిపోవు, ఇంకా ప్రమాదం కొని తెచ్చుకోము. లేదు లేదు లేదు, నీకేం కాదు. ఎందుకంటే దేవుడు చేయవలసిన పని చేయకుండా నా ఇష్టానుసారంగా నేను వెళ్ళాను. దేవుడు ఒక వైపున వెళ్ళమంటే అటు వెళ్ళక, నాకు ఇష్టం లేక, దేవుడు చెప్పలేంది నాకు ఇష్టమైన ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఈ కీడు సంభవించింది. కాబట్టి ఈ కీడు నుండి, ఈ ప్రమాదం నుండి, ఈ భయంకరమైన సమస్య నుండి విడుదల పొందాలంటే పరిష్కారం ఒకటే, నన్ను నీళ్ళలో పడేయండి, నన్ను పడేయండి. అయితే వాళ్ళు ప్రార్థన చేసిన, తండ్రి యోనా దేవుడా, ఈ అపరాధం మా మీదికి రానియకుండా ఈ భక్తుడు చెప్పినట్టుగానే తన మీదనే తను చెప్పినట్టుగానే చేస్తున్నాం. మరి మా మీద ఈ నిరపరాధిని పడేసినప్పుడు ఆ అపరాధం మా మీద చుట్టుకోకుండా కీడు రాకుండా కాపాడమయ్యా అని చెప్పి, ఈ గతాంతరం లేదు. మరి జటిలమైపోతుంది అనమాట, జటిలమైపోతుంది. ఏంటి ప్రమాదం ఇంకెక్కువ అయిపోతుంది, పడవ బద్దలైపోయే విధంగా ఉందన్నమాట. అంత భయంకరమైన అలల చేత తుఫాను రేగుతుందన్నమాట. ఎంతకు మనిషి అంటే స్వాధీనపరచలేనటువంటి మరి చక్కగా ప్రశాంతం కలిగేటువంటి వాతావరణం లేకపోయిందన్నమాట. అంత ఘోరమైన ప్రమాదంలో ఉంది. కాబట్టి ఈ యోన చెప్పింది చేశారు. చదువుదా వాక్యాలు. యోన గ్రంథము ప్రవచన గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులను తెలియజేసి ఉండేను గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఆదాము కూడా అంతే. ఆదాము చేసిన దానికి ఈ అందంగా అద్భుతంగా ఉన్నటువంటి ఏదోను వనము కలవరం అయిపోయింది. ఏమైపోయింది? కలవరం అయిపోయింది.
ఒకటే పరిష్కారం. ఇప్పుడు ఆదాం అక్కడి నుంచి వెళ్ళగొడితే తప్ప, పంపింది తప్ప ఆ పరిష్కారము దొరకదు దొరకదు దొరకదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మరి వెళ్ళగొట్టాలి, ఎందుకు పంపించాలంటే మరి ఎదుటికి వస్తున్నాడా? ఆయన ఇష్టానుసారంగా దాక్కుంటున్నాడు. చాలా మంది పారిపోతున్న దైవ సన్నిధిలో నిలబడకుండా, దేవుడు పిలిస్తే చెవివ్వకుండా, ఇదిగో ప్రభు నేను ఉన్నాను అయ్యా, నీ బిడ్డగా, నీ నీ కుమారుడుగా నన్ను అంగీకరించి తండ్రి, నువ్వు నన్ను పిలవడము నా ధన్యత అని ఆయన వాక్యము, ఆయన మాటను ధన్యతగా భావించలేని వారు, ఆతృతగా ఆయన సన్నిధిలో రాలేని వారిని ఏం చేస్తాడండి? పారిపోయేటోళ్ళు ఎట్లాగో మరి పారిపోయినలే ఉన్నవారు గనుక దేవుడు ఏం చేస్తాడు? లోకంలో కలిపేస్తాడు. పని పోవని. ఎందుకు లోకంలో పడేసే విధంగా, లోకంలో పారిపోయే విధంగా, లోకంలో పోయే విధంగా ఎందుకు చేస్తాడంటే మీకు మారు మనసు రావటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సహవాసంలో ఉన్నప్పుడు మీకు క్షేమం ఎలా ఉంది, బయటికి పోయినప్పుడు మీకు గ్రహపాటు ఎలా ఉందో ఆ పరిస్థితి వేరే లేవటానికి, వేసుకోవటానికి. అందుకోసమే ఏదైనా తోటలో దేవుని సన్నిధికి ఎదురుగా రాక వెలివేయబడ్డాడు, లేకపోతే అక్కడి నుంచి తోట నుంచి వెలుపలికి ప్రారంభంలో ఎవరు? ఆదాము, యోనాలాగానే. ఎందుకంటే దేవుడు నివాసం ఉన్నటువంటి ఆ తోటలో దేవుడు పిలిచినప్పుడల్లా పారిపోతుండు కదా. అతను కూడా లోపల ఉంది అనమాట. దేవుడు కనబడిన కొద్దీ నేను ఇక్కడ ఉండటానికి నాకు ఇష్టం లేదని తన హృదయంలో ఉంది, అందుకోసం పారిపోతుంది. చాలా మంది కదా తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి మీద మరి తండ్రి మాట అంటే తండ్రి యొక్క ఉనికి గౌరవం లేనటువంటి కుమార్తెలు తండ్రి ఇంటికి వస్తే వాళ్ళకు కంపరం వస్తుంది అనమాట. అంటే అంతా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు బయటకు పోతారు. తండ్రి ఇంట్లో ఉన్నంత వరకు బయటనే ఉంటారు. తండ్రి ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు, ఇక్కడ అన్ని అడుగుతాడు. యోగక్షేమాలు వాళ్ళకి ఇష్టం లేదు. చాలా మంది ఇట్లే ఉన్నారు. చాలా మంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక రోజు అంటాడు అనమాట, నా ప్రేమ అర్థం చేసుకోలేదు. మరి నేను వస్తే ఇంట్లో ఉండలేకపోతున్నాను, మరి నువ్వు సరే నువ్వు బయటికి పోరా, ఎందుకంటే బయటికి పోతే తెలుసుకుంటామని. తండ్రి హృదయపూర్వకంగా వెళ్ళగొట్టడం కాదు, బయటకు పొమ్మని చెప్పడం కాదు. నేను నా ఉనికి నీకు క్షేమముగా ఫీల్ అవుతలేవే, గౌరవిస్తలేవే, మరి నువ్వు చిన్నతనంగా ఫీల్ అవుతున్నావే, నా మాట అన్నా, నా ఉనికి అన్నా, నా ప్రసన్నం అన్నా నీకు స్వీకరిస్తున్నా. మరి నేనుండే ఇంట్లో నువ్వు ఎలా ఉంటావురా? నీ ప్రేమ అర్థమవుతలే కదా. తండ్రి ప్రేమ, తండ్రి కష్టం, తండ్రి యొక్క అధికారము కింద ఉండటం నీకు ఇష్టం లేదు కదా. బిడ్డ నీ సుఖమే, ఓకే, నువ్వు ఎలా అనుకుంటావో అలా అని వదిలిపెడతాడు కదా. వదిలిపెట్టాడా చెప్పండి? వదిలిపెట్టిన అలా ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. అలా వదిలిపెట్టాడు ఆదాము. దేవుడు తోడుగా ఉండాల్సిన ఆదాముకు దేవుడు తోడుగా లేనటువంటి పరిస్థితి చేసుకున్నాడు ఆదాము చేతులారా. మనమందరము ఆదాము కడుపున పుట్టిన మనమందరం అదే దుస్థితిలో సంవత్సరం గడిచిన కొద్దీ అదే ఇబ్బందిగా గురవుతున్నాం. దేవుని దగ్గరికి వస్తలేము. సంవత్సరాలు ఇచ్చిన కొద్దీ, జరిగిన కొద్దీ నూతన కార్యాలు మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళికబద్ధంగా దేవుని ప్రవచన వాక్యం మన జీవితంలో కార్యం జరిగితే సమీపస్తులు అవుతా. దేవునితో అనుబంధము పెరుగుతుంది. కానీ పెరుగుతుందా? తరుగుతలేదా? సంవత్సరం గడుస్తున్నా కానీ మన అనుబంధం పెరుగుతుందా అండి? వాక్యం పెరగడం అంటే వాక్యం మీద శ్రద్ధ, ప్రార్థన సహవాసం అంటే శ్రద్ధ, ఉపవాస ప్రార్థన అంటే శ్రద్ధ, ఓన్లీ ప్రేయర్ అంటే శ్రద్ధ, ఉదయకాలం రావడం శ్రద్ధ, దేవుడి కార్యాలు జరుగుతే శ్రద్ధ. దేవుని నామంలో నైట్ అనక పగలనక అన్నదానము గాని, వస్త్రదానము గాని, సువార్త గాని ఇలాంటి దేవుని కార్యక్రమాల్లో ముందుంటాడు అనమాట. నేను వస్తాను, నాకు బ్లెస్సెడ్, నా ధన్యత అని భావిస్తారు. అది ఎదుగుదల. అది దేవునితో అనుబంధముతో మీరు ఎదుగుదింపబడుతున్న అనుబంధంలో పెరుగుతున్నారండి. పెరుగుతున్నారా? ఈ సంవత్సరంలో పెరగాలి. దయచేసి నేను బిడ్డలారా, మీ అనుబంధం పెరగాలి దేవునితో, తండ్రితో. ఎందుకంటే ఆయన ప్రాణప్రదంగా చూసుకునేవాడు, మీకు ప్రాణం దారపోసేవాడు, మీకు
మిమ్మల్ని ఎదిగింపజేయటకు. ఎందుకంటే ఆయన ఉండే స్థలంలో మిమ్మల్ని ఉంచుటకు, మనల్ని సిద్ధపరిచి నడిపించుటకు, తీసుకుపోటకు ఆయన రానై ఉన్నాడు. మరి నువ్వు ఎలాగ ఎంతగానో పారిపోతావు నీ స్వశక్తిగా, నీ ఇష్టానుసారంగా. నీవు ఏదో ఒకటి అనుకుని ఎందుకు వెళ్ళాలి? దేవుడు నీ పట్ల ఒకటి అనుకున్నాడు, ఒక గురి. ఆ గురి వద్దకు నువ్వు పరిగెత్తుతే నీకు లాభము, నీకు బహుమానం, నీకు బహుమానము. దేవుడు సిద్ధపరిచాడని బహుమానము. ఆ బహుమానం కాదని నీ స్వశక్తిగా ఏదో ఆశించే ఆ దుష్టుని యొక్క ప్రేరేపణతో, దుష్టుని యొక్క మోసములో, వాడి శోధలో పడిపోయి దేవుడికి దూరం అయిపోతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇది తగదు తగదు తగదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోనా సముద్రంలో పడిపోయిన తర్వాత ఒక పెద్ద చేప అతను మింగేసింది. కాపాడటానికి, సముద్రంలో ఊపిరాడక చచ్చిపోతాడని దేవుడు ఏం చేసిండు? చేపను ఆజ్ఞాపించాడు. చేప మింగినప్పుడు ఇక జోడిగా యోనాకు ఊపిరాడతలేదు, ఇటు సావత్తలేదు, ఇటు బతకత్తలేదు. మొత్తం అతనికి నీసు అంత. చేపలు ఏముంటుందండి? ఆ నాసు తిని నాస్ అంత పట్టేసి అతనికి ఊపిరాడక, ఆ వాసనకు, ఆ చీకటికి పాతాళములో పడిపోయినంత బరబరిగా అనుభవంలో ఉండి, పాతాళములో ఉండి నేను మొరపెడుతున్నా, తండ్రి నన్ను కాపాడు భయ అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అతనికి అలాగా ఎందుకు అలాగా అంటే దేవుడు చేసిండా? తను చేసుకున్న తత్వమే అలాంటి పాతాళంలో పడిపోయి ఆ చేప గర్భంలో పెద్ద తిమింగలం కదండి, అది పెద్ద తిమింగలం కదా. అది మనకు దాని కంటిలాగా ఉన్నాం, కంటి నలుసులాగా ఉంటాం మనం. ఆ పెద్ద తిమింగలం దాని కడుపులో పోతే ఉంటామండి. పెద్ద వేరే ఒక దీవి దగ్గరికి, ఒక లోకానికి వచ్చి ఒక పాతాళంలా ఉందనమాట తన అనుభవం. కటిక చీకటి, చిమ్మ చీకటి వాసన, నీసు వాసన, పాతాళం లాగా అనుభవం ఉందన్నమాట. ఎటు పోరాదు, ఎటు కనబడతలేదు, అంత వాసన, అంత నీసు, అంత నాసు, ఘోరంగా ఉన్నటువంటి అలా పోరాడుతున్నాడు. ఎవరు? యోనా. ఎందుకు అలాంటి పరిస్థితి అతనికి దాపరించి తెలుసా? అలాంటి పరిస్థితి దేవుడు అనుమతి ఎందుకు ఇచ్చాడంటే, నీకు మొరపెట్టినప్పుడు, నిజంగా మొరపెట్టినప్పుడు ఆ పాతాళములో ఉన్న అనుభవం నుంచి దేవుడు విడిపిస్తుంది. అయ్యా నా తప్పైందయ్యా, నా స్వశక్తిగా దూరం అయిపోయాను, నువ్వు చూపించిన గమ్యానికి నేను పరిగెత్తకుండా నా స్వశక్తిగా నేనే ఏర్పరచుకున్న గమ్యంలో వెళ్ళటకు, నా ఇష్టానుసారంగా జీవించే విధానం పోయినప్పుడు ఈ తుఫాను వల్ల ఇదిగో పాతాళంలో పడిపోయి అనుభవంలో నేను మొరపెడుతున్నాను, తండ్రి నన్ను క్షమించుము అని నువ్వు అడిగితే సహాయం చేస్తాను ఈ సంవత్సరంలో. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ అధ్యాయము యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం అయిపోతుంది. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా నాకు ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడు. ఈ లోకం కూడా సముద్రం, ఈ లోకం అనేది సముద్రం అండి. ఈ సముద్రం అనే గర్భములో చాలా మంది పడిపోయారు ఈ సంవత్సరం చూడకుండానే. అలా వాళ్ళ యొక్క వేదన, రోదన, పాతాలలో గర్భంలో పడినటువంటి రోదన అనమాట. మనతో గత సంవత్సరం ప్రయాణమైన వాళ్ళు కొంతమంది మన మధ్యలో ఉన్నారండి. వాళ్ళ అనుభవం, వాళ్ళ జీవితం లోకంలో కలిసిపోయిన అనుభవం ఏంటిదండి? ఈ లోకమంతా పాతాళంలో పడిపోయే స్థితిలో ఉందండి. ఇది పెద్ద సముద్రం. ఈ సముద్ర అగాధములో జీవిస్తూ పాతాళంలో పడిపోయే అనుభవంలో పోతున్నారు. కాబట్టి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అలాంటి పరిస్థితి రాకమునిపే మొరపెట్టాలి. ఆ పరిస్థితిలో ఉన్న మొరపెట్టాలి. మొరపెడితేనే దేవుడు కటాక్షిస్తాడు. నువ్వు ఎక్కడ పోయినా అక్కడ ఉంటాడని దేవుడు. దేవుడు లేని స్థలమే లేదు. ఆకాశం ఎక్కినా అక్కడ ఉంటాడు, పాతాళం దూరినా అక్కడ ఉంటాడు, నువ్వు ఎక్కడ వెళ్ళినా అక్కడ ఉంటాడు. ఆయనకు మరగందంటూ ఏది
దావీదు అంటాడు, నేను ఆకాశం ఎక్కినా నువ్వు అక్కడ ఉంటావయ్యా, నీకు తప్పించుకోజాలని నేను. తప్పించుకుంటావా దేవుని నుండి? ఎక్కడికి ఎంత పరిగెత్తినా, ఎంత దూరం పోయినా మనం తప్పించుకోజాలము అని వేరుగా మనం ఏమీ సాధించలేము, ఫలించలేము, రాణించలేము, గురి వద్దకు పరిగెత్తలేము, గమ్యకు చేరుకోలేము. 139 కీర్తన 7-8 వచనం చదవండి. సౌందర్యమ్మా, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి వెళ్ళొద్దును, ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి. ఎందుకు పారిపోయింది? ఇప్పుడు యోనా పారిపోయిండు దైవ సన్నిధి నుండి, దేవుని ఆత్మ నుండి. ఆదాము కూడా పారిపోయింది. ఈ అనుభవము యోనా నుంచి వెళ్ళి, ఆదాము నుంచి వెళ్ళి ఇదిగో దావీదు నేర్చుకునే విధంగా చెప్తున్నాడు. ఏమని? నీ ఆత్మ యుద్ధ నుండి, నీ సన్నిధి నుండి ఎక్కడికి పారిపోదును. చాలా మంది పారిపోతున్నారు దేనికి దూరంగా దొరకకుండా. పారిపోతే మనకు నష్టం, కానీ దేవునికి ఏం నష్టం కాదు. దేవునికి తెలియదా? నువ్వు ఆకాశం ఎక్కినా దేవునికి తెలుస్తుంది. చదవండి ఇంకా. ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నిన్ను పాతాళంలో పండుకొనినను నీవు అక్కడనే ఉన్నావు. చూడు, పాతాళం పండుకోలేదా యోనా? ఆడున్నాడు. అది అతనికి ఇబ్బంది కలిగి అక్కడ మొరపెడితే దేవుడు తన ప్రార్థన వింటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు సహాయం చేస్తాడు, క్షమించే దేవుడు. కాబట్టి మనలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, మనకు శోధన గురి అవుతాం, కొన్ని బలహీనతలు ఉన్నాయి. అయితే దాన్ని ఆసరా చేసుకుని దీనికి దూరం కావద్దు. నేను బిడ్డలారా, దూరం కావద్దు. దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టండి. దాన్ని నిర్మోహమాటంగా దేవుని దగ్గరికి వచ్చి, తండ్రి నువ్వే నన్ను శిక్షించినా క్షమించిన నువ్వే కనుక నీకు తెలియకుండా నా జీవితంలో ఏం జరగదు కదా. కొన్ని నువ్వు చెప్పింది నేను చేయలేక, నాకు స్వతంత్రంగా, నా స్వేచ్ఛగా, నాకు అనుకూలంగా నేను చేసుకున్నాను, క్షమించవు. నీ దారిలో, నీ గమ్యంలో నన్ను తండ్రి గమ్యస్థానం చేరే విధంగా నన్ను కటాక్షించు. నీ దారిలో అయ్యా నడిపించుమయ్యా. నీ జీవ మార్గంలో, నీ సత్య మార్గంలో, నీ మోక్ష మార్గంలో, నీ వెలుగు మార్గంలో నన్ను నడిపించు. చీకటి మార్గం, నీ లోకం వద్దయ్యా, నాకు తెలియదయ్యా. లోకలు నలుగురు చూసి నేను శోధించబడుతూ నీకు దూరం అవుతున్నానని నీవు ఈ సంవత్సరంలో తీర్మానం చేసుకుంటే అద్భుతం చేస్తాను. హల్లెలూయా. మనం ఇంకా ఏం పట్టుకోలే? దేవుని యొక్క మార్గం ఇంకా పట్టుకొని నడిపించబడుతున్నాము, పట్టుకోలే. ఇంకా ఆగమాగం అయిపోతున్నాం, అక్కడనే ఉంటున్నాం, మళ్ళీ అటు ఇటు తిరుగుతున్నాం, మళ్ళీ అడిగే వస్తున్నాం. ఏమైనా ఎదిగినట్టుందా? కనుక పౌలు అంటాడు, నేను పట్టుకుని ఇంకా నేను ఇది వరకు పట్టుకున్నానని అనుకుంటలేను కనుక గురి వద్దకు పరిగెత్తుటకు వెనుకున్నవి మరచి ముందున్న వాటికి సోమరిగా చేస్తున్నా అంటున్నాడా? లేకపోతే చిన్నగా తాబేలాగా అన్నాడా? వేగిరంగా పరిగెత్తుదాను అంటాడు. చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. త్వరగా సహోదరులారా, నేను ఇదివరకే ఏం పట్టుకున్నాడు? దేవుని మార్గము మీ హృదయంలో పట్టుకోవాలి, తీర్మానం కలిగి ఉండాలి. ఇది వరకు నేను పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునందు కలుగు బహుమానమును పొందవలనని. చూడు, గురి వద్దకే, గమ్యానికి పరిగెత్తాలి, నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెనకున్నవి ఏమైంది? మరవాలి. కొన్ని మనల్ని కలవరపరిచేటివి, చేదు అనుభవాలు, కొన్ని మనల్ని తొందర పెట్టేటివి. సాతాను ఎప్పుడు గుర్తు చేస్తాడు, దాని లక్ష్యం ఉంచొద్దు. వెనుకున్నవి మరవాలి. దేవుని మేలును మరవద్దు, నీ చేదు అనుభవాన్ని మరవాలి. దేనికి ఏ ముఖం పెట్టుకుని నేను దేవుని దగ్గర రావాలి? అయ్యో, నీ పొరపాటు చేసినాను,
అయ్యో నీ గ్రహపాటు చేసిన, ఇదిగో నేను ఇది పనికి మాలిన కార్యాలు చేశాను అని నువ్వు ఆదాములాగా ముఖం చాటేసి ఆ చెట్ల సాటుకు, ఆ పనుల సాటుకు దాగుళ్ళ మూగిలు దండకూర ఆడద్దు. ఈ సంవత్సరంలో నిస్పష్టంగా యథార్థంగా చెయ్యాలి, నేను ఇలా చేశానని నువ్వు క్షమాపణ కోరు. నేను సహాయం చేస్తాను. హల్లెలూయా. దేవుడు నువ్వంటే ప్రేమ. అయితే నువ్వు పొరపాటు తెలియక చేసిన పొరపాటును నువ్వు ఒప్పుకుంటే ఆయన దాని నుంచి విడిపిస్తాడు. నువ్వు ఖండించుకుని దాని నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా. అందుకోసమే పొరపాటు లక్ష్యం ఉంచొద్దండి. గత కాలంలో మీ చేదనుభవాలు లక్ష్యము ఉంచొద్దు. ఊకే సాతాను గుర్తు చేసి కుంగదీస్తాడు. అయ్యో అలాగ మాట్లాడాను, ఇలా ప్రవర్తించాను, ఇలా సిగ్గుమాలినగా ప్రవర్తించాను, అయ్యో ఇలాగ అవమానంగా ప్రవర్తించాను, ఇలాగా అయిపోయాను, అయ్యో నిన్న ముఖం లేదు, నేను ముఖం చెల్లేదు, ఎలా ఎదుర్కొనేది, ఎలా నడిచేదని సాతాను ఎలాంటి గుర్తు చేస్తాడు. అందుకు లోకంలో చాలా మంది ఇక ఆయన దగ్గర నేను పోలేదు, ముఖం చాటేసుకుని ముఖం లేకుండా అయిపు చేసుకున్నాను. అలాంటి లోకంలో ఉన్న డైలాగులు మన జీవితంలో సరిపడవండి. మన దేవుడు ఆయన్నే క్షమించేవాడు, ఆయన గద్దించేవాడు, సరిచేసేవాడు, చక్కపరిచేవాడు. ఆయన నుండి మనము దూరము పోతే మనము ఫలించలేము, గురి వద్దకు పరిగెత్తలేము, మనకు ఉన్నతమైన బహుమానము పొందజాలం. కనుక ఈ సంవత్సరంలో ఉన్నతమైన బహుమానానికి దగ్గరగా గురి వద్దకు పరిగెత్తే ఆ బహుమానం పొందే అర్హులుగా నడిపించబడాలి. హల్లెలూయా. అందుకు దేవుని మార్గం గట్టిగా పట్టుకుందాం. హృదయపూర్వకంగా దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడదాం. అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. అయితే గత కాలంలో సంభవించినటువంటి చేదనుభవాలు, పొరపాట్లన్నీ ఏం చేయాలి? మర్చిపోవాలి. యెషయా 43:18 ఇక చివరిగా అయిపోతుంది. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక ఈ సంవత్సరంలో నూతన కార్యం చేయుచున్నాను మీ జీవితంలో. ఇప్పుడే అది ప్రారంభించబడింది, మొలుచుతుంది, చిగురింపు చేస్తున్నాడు. దాన్ని మీరు ఆలోచింపరా. 18 వాక్యం 18 వరకే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆలోచన చేసుకోండి, ఒకసారి మనసుకు తీసుకొచ్చుకోండి. వెనుకున్న మర్చిపోదాం. మన భక్తిహీనత జీవితం, మన బలహీనమైన జీవితం, మనలో ఉన్న మూర్ఖ జీవితం, మనలో ఉన్నటువంటి అగచాట్లు, అవమానాలు, మరి అపహాస్యాలు, ఆ నిందల అవమానాలు అన్ని పోయిన సంవత్సరంలో నీడలాగా గతించే విధంగా అది పాత సంవత్సరంలో వదిలిపెట్టి కొత్త సంవత్సరంలో నూతన కార్యాల కొరకు, దేవుడి కొరకు మనం ఎదురు చూస్తాం. మన జీవితం పాతల అనుభవంలోనికి పోకుండా దేవుని కృపలో, నిత్య జీవంలో, అనుభవంలో ఆ గురి వద్దకు, మరి ఆ గమ్యంలోనికి చేరి దేవుని ఉన్నతమైన ఆ పిలుపుకు తగిన నడిపింపులో ఆ ఉన్నతమైన బహుమానం పొందుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యోనా బుద్ధి తీసుకొచ్చుకుంటేనే ఆ నినవే ప్రాంతంలో దేవుని చిత్తము జరిగే విధంగా వాడుకుని అక్కడ అతన్ని నిలబెట్టాడు. అందుకోసం ఈ యోనా గ్రంథం మనకెంతో ఆదరణ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెదిరిపోయిన ఆదాము దేవుని కృపను పొందుకొని మళ్ళీ దేవుని చేత నిబంధనలో స్థిరపరిచింది. సకల మానవులు చెదిరిపోయిన వారందరూ ఆయన బలియాగం వైపుకు వచ్చి మళ్ళీ రక్షణ పొంది ఆయనతో, దేవునితో మమేకమై ఆ పరలోక మార్గములో, ఆ గమ్యములో అనేకులు భక్తి సమూహము నడిపించబడుతున్నప్పుడు మనం ఎందుకు ఇంత గొప్ప సాక్షి సమూహము, భక్తి సమూహం మన ఎదుట ఉండగా మనం ఎందుకు అటు ఇటు చూడాలి? కనుక మన ముందట ఉంచబడిన ఆ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతూ సులువుగా చిక్కుబడినటువంటి పాపాన్ని వదిలిపెడదాం. ప్రతి భారము వదిలిపెట్టి ముందుకు సాగుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ వాక్యం ద్వారా మీరందరూ దీవించబడాలని, బలపరచబడాలని, ఈ కొత్త సంవత్సరంలో కొత్త మరి సమర్పణతో మరి మీ యాత్ర కొనసాగించబడి గమ్యం చేరే విధంగా బైబిల్ చదవడము, వాక్యానుగుణంగా మనం బలపడము, దైవ ఆశీర్వాదములో మన అనుభవ రీతిగా అనుభవించే విధంగా మనల్ని మనము దేవుడికి సజీవ యాగముగా అర్పించుకుందాం.
ఈ వాక్యం చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమె తల వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకుందాం. మన డ్యూటీ ఉండదని, పని ఉండదని, దేవుని సమయాన్ని మనం దొంగలిస్తే ఆ దొంగ ఆ హంతకుడు సాతాను మనల్ని మోసగించి దినదినము దేవునికి దూరం చేస్తాడు. దేవుని సమయం దేవునికి ఇద్దాం. దేవుని పలుకుకు, దేవుని మాటకు, దేవుని పిలుపుకు లోబడదాం. ఎదుగో దేవా నేను సిద్ధంగా ఉన్నానని అన్నాడు. న్యాయాధిపతి కాలంలో సామ్యుయేలు పిలిచినప్పుడు సామ్యుయేలుకి ఎరగలేదు. ఆయన గురువే పిలుస్తున్నాడు, గురువు దగ్గరే పోయాడు, ఏలి దగ్గరే పోయాడు. అప్పుడు ఏలి గ్రహించి, ఎదుగో ఇప్పుడు పిలుస్తున్నప్పుడు, దేవుడు పిలుస్తున్నప్పుడు నువ్వు స్పందించు. ఎదుగో నీ దాసుడు సిద్ధంగా ఉన్నాడు, సెలవివయ్యా, మాట్లాడమయ్యా అని అడుగు అని ఇప్పుడు సామ్యుయేలు చెప్పినట్టుగా దేవుడితో చెబుతున్నాడు. ఏలి చెప్పిన మాటకు నువ్వు స్పందించే విధంగా, ఎదుగో దేవుడు పిలిచిన మాటకు లోబడు, స్పందించు, సామ్యుయేలుగా సమర్పణ చేసుకో. అప్పుడు దేవుడు అద్భుతంగా కుటుంబానికి, దేశానికి, ప్రాంతానికి నేను గొప్పగా నిలబెడతాడు. నువ్వు బ్లెస్డ్ గా ఉండాలని కోరిక ఈ కొత్త సంవత్సరంలో. అందరూ దీవించబడాలి, అనేకులు దీవెనకరంగా ఉండాలి. యువర్ బి యాజ్ ఏ బ్లెస్డ్ ఛానల్. నువ్వు నార్మల్ గా ఉండదు ప్రియ సహోదరి, నువ్వు దీవించబడిన విధంగా ఉండాలి. నువ్వు ఎప్పుడు కానీ ఆ దీవెనకు బలహీనతగా ఉండొద్దు. ఆదాములాగా తప్పించుకోవద్దు. యోనాలాగా ఆయన ఇష్టానుసారమైన వేరే గమ్యస్థానానికి పోవద్దు. దేవుడు కోరుకున్న, దేవుడు చూపించిన గమ్యానికి, దేవుడు చూపించిన ఆ గురి యొద్దకు నేను పరిగెత్తాలి, నడిపించబడాలి. కాబట్టి మనమందరము తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరిద్దరు ప్రార్థన చేయండి. ఓకే, ఇది లైవ్ నడుస్తుంది కదా, నేను చేసిన తర్వాత మీరు చేయండి. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. నీ కృప ద్వారా ఈ కొత్త సంవత్సరం ప్రవేశింపజేసి ప్రభు నూతన ఉత్సాహంతో, గొప్ప ఆశలతో ప్రభా ఈ కొత్త సంవత్సరం ప్రవేశింపజేసినందుకు వందనాలు. నీ పాసనిలో ప్రభువా వందనము సిలిం ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా మేము కూడుకొని నేను గణపరిచి ఉంటుండగా, మా ద్వారా ప్రభువా జరుగుతున్నటువంటి అయ్యా ప్రభు స్తోత్రము తండ్రి, అతిక్రమము అయ్యా, ఇబ్బందికరమైన, ఆయాసకరమైన అన్ని ప్రభా ఈ రోజు నీ వాక్యం ద్వారా మాకు తెలియజేసేందుకు వద్దనాలు. తన ప్రార్థన అంటే మాకు గొప్పగా నిరసించిపోతున్నాము. సహవాసం అంటే నిర్లక్ష్య వైఖరి అయిపోతున్నాం. బైబిల్ చదవడం అంటే ప్రభు స్తోత్రము తండ్రి, ప్రార్థించడం అంటే, ఉపవాస ప్రార్థన అంటే, సువార్త అంటే, నీ కార్యాలు ప్రభు నిరసించిపోతే ప్రభు మేము గురి వద్దకు ఎలా పరిగెత్తగలుగుతాం? నీ పిలుపుకు, ఉన్నత పిలుపుకు తగినట్టుగా ప్రవర్తన లేకపోతే ఉన్నతమైన బహుమానం ఎలా పొందగలుగుతామని ఈరోజు ప్రభు యోనాను గురించి మాట్లాడాము, ఆదాము గురించి మాట్లాడాము. వాళ్ళు నీ మాటకు లోబడితే ఎలాగ దీవించబడ్డారు, నీ మాటకు లోబడకుండా పారిపోతే ఎలాగా వారికి అనార్థాలు జరిగినాయో మాకు తెలియజేసావయ్యా. కనుక ప్రభు స్తోత్రము తండ్రి, ఆత్మకు దూరంగా మేము ఎక్కడికి వెళ్ళినా మేము ఫలించలేమయ్యా. ప్రభు స్తోత్రము తండ్రి, అలాగే నీ సన్నిధి నుండి ప్రభు ఎక్కడికి మేము పారిపోయినా మేము నిలబడలేమయ్యా, రాణించలేమయ్యా. అందుకోసం ప్రభు ఈ రోజు ప్రభు నీ ఆత్మ నడిపింపుతూ ప్రభు లోబడుటకు, నీ పిలుపుకు లోబడుటకు ప్రభు అయ్యా, నీ సన్నిధిని ప్రభు అయా ఆశ్రయించుటకు ప్రభు ఇదిగో ప్రభు నీ వాక్యాలకు స్పందించే విధంగా, సమర్పణ చేసుకునే విధంగా, అయ్యా ఏకీభవించే విధంగా మమ్మల్ని ప్రభు పురుగుల పిల్లలకే వందనాలు. గడిచిన కాలమే మాకు నిదర్శనమయ్యా. అందుకోసం ఫలించలేక నిరాశ నిష్ఫలతో అనేకమైనటువంటి శోధనలకు, కష్టాలకు, నష్టాలకు అయ్యా మా అనుభవం అయిందయ్యా. అందుకోసం గత కాలంలో మిగిల్చిన ఆ చేదనుభవం ఈ సంవత్సరం మాకు రావద్దయ్యా. మధురంగా ఉండాలి ఈ సంవత్సరంలో తండ్రి. నూతనమైన కార్యాలు మా జీవితం జరగాలి ప్రభా. అందుకోసము అలాంటి అనుగ్రహం కలుగుటకే ఈరోజు మాతో మాట్లాడేందుకు వద్దడా తను మేము పారిపోవద్దు, మా ఇష్టానుసారంగా జీవించద్దు. నీ పిలుపుకు ప్రభు, నీ నడిపింపుకు మేము దాక్కోవద్దయ్యా. నువ్వు పిలిస్తే మేము దాక్కునే విధంగా ఉండద్దయ్యా. ఎదుగో ప్రభు నేను ఉన్నానని స్పందించే విధంగా, లోబడే విధంగా, నడిపింపుకు ఏకీభవించే విధంగా ప్రభు నువ్వు నడిపించే ఆ గమ్య స్థానంలో చేరే విధంగా, ఆ నమ్మకాన్ని గురి వద్దకు పరిగెత్తే విధంగా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. గత కాలంలో ఉన్నటువంటి ఆ చేదు అనుభవాలు, ఆ భక్తినత, మాలో ఉన్నటువంటి మూఢత్వం, మాలో ఉన్నటువంటి ఆ పెంకి శ్రేష్ఠత కలిగినటువంటి ఆ విధేయత, ఆ మొండితనము, ఆ కఠినత్వము ప్రభు ఈ సంవత్సరం రావద్దయ్యా.
గడిచిన కాలమే చెల్లిపోయిందయ్యా. మునుపునేవన్నీ మర్చిపోయే విధంగా ఈ కొత్త సంవత్సరంలో నూతనమైన సమర్పణతో ముందుకు సాగించి తండ్రి, మునుపునేవన్నీ మర్చిపోయే విధంగా కొత్త సంవత్సరంలో తల్లి కొత్తగా సమర్పణగా నూతన తీర్మానంతో నవీన జీవితం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నీ కృప నియంత్రణలుగాక మా జీవితంలో నీ కనిదృష్టి ఉండాలయ్యా, నీ కనికరం ఉండాలయ్యా, నీ చూపు ఉండాలయ్యా, నీ దయ ఉండాలి, నీ కరుణ ఉండాలి. నీ కృప ద్వారా మేము మా క్షేమం జరగాలయ్యా, మాకు విజయం జరగాలి తండ్రి. మా కష్టానికి ఫలితం మేము అనుభవించాలి. మా జీవితంలో సంతృప్తి కావాలి. మా కుటుంబంలో సమాధానము దయచేయబడాలి. మా జీవితంలో క్షేమం జరగాలి తండ్రి. అదిగో ప్రభు అలాంటి అనుగ్రహము దయచేయం. మా జీవితంలో విజయం అనుగ్రహించటకే మాతో మాట్లాడేందుకు వందనాలు, ప్రార్థన వందనాలు. ఎంతమంది అయితే ఈ వాక్యానికి అంగీకరించి ఇదిగో ప్రాంతముకు తీర్మానంగా ఏకీభవిస్తున్నారో వారందరికీ జయము కలుగునుగాక, దైవ కటాక్షం అనుగ్రహింపబడుగాక. దేవుడే వాళ్ళు గొప్పగా లేవనెత్తబడుగాక. లేవనెత్తి గురి యొద్దకు గొప్పగా ఫలభరితంగా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు తగిన నడిపింపులో స్పందించిన వారందరికీ గొప్ప బహుమానము దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన వందనాలు. యేసయ్య పరినామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. జయమిషునాథుడు అల్లు చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మే ద గాడ్ బ్లెస్ యు.